మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ కన్నెర చేస్తుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఇవాళ అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శాంతియుతంగా కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ అన్ని గ్రామాల్లో నిరసన తెలపాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తుందని, పేదలు గ్రామీణ కూలీలుగా భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ అనేది పథకం కాదని, భారత రాజ్యాంగం ఇచ్చిన పని హక్కు అని అభిప్రాయపడ్డారు. అలాంటి పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మేరకు మొత్తం నిరసన కార్యక్రమాలు ప్రతి జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కూడా చేయాలని చెప్పి మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు, ఒకవైపు సభ జరుగుతుంటే సభలోను, మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. ఇంకా పేరు మార్పుపై ఈ విధంగా ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం అనేది పేద ప్రజలకు ఏదైతే కరువు పని కింద మన రాష్ట్రంలో కొలుస్తాం. ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా పనిచేసుకోవడానికి గ్రామాల్లో కూలీలు దొరకనప్పుడు ఈ పని ఉపయోగపడుతుంది. పని ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని అని చెప్పి ఒకవైపు ఉన్నటువంటి పేర్లు మార్చుకుంటూ మరొకవైపు దేశవ్యాప్తంగా ఇంతమంది పేదలకు ఉపయోగపడినటువంటి ఈ పథకాన్ని పేరు మార్పు చేయడం అనేది నిరసిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రేమ్.